హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోలా వైటీ వ్లాగ్స్. ఇదైతే మన కేదార్నాథ్ వ్లాగ్స్లో పార్ట్ 2 అనమాట. మనకి వీడియో ఎందుకు లేట్ అయిందంటే నాకు కొంచెం బాగా హై ఫీవర్ వచ్చిందనమాట. దానివల్లే ఒక వారం పాటు లేట్ అయింది రెస్ట్ తీసుకోవడం వల్ల. మీరు అనుకోవచ్చు మన డోలా ఉన్నాడు కదా, తను అప్లోడ్ చేయొచ్చు కదా అని. దానికి రీజన్ ఏంటంటే మన డోలా ఏమన్నాడంటే, ఎంతైనా ఎక్స్పీరియన్స్ చేసి నువ్వే కదరా, నీకే కొంచెం బాగా తెలుస్తుంది వీడియో గురించి, ఏమైనా ప్రాబ్లం ఏముందిలే, ఒక 1 వీక్ లేట్ అయినా మన సబ్స్క్రైబర్స్ ఏం తిట్టుకోదులే, ఏం కాదులే చెప్పచ్చులే అని అన్నాడు. లేట్ చేసినందుకైతే సారీ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు సీతాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము సోన్ ప్రయాగ్కి. సీతాపూర్ అనేది సోన్ ప్రయాగ్కి ఒక 10 కిలోమీటర్స్, అప్రాక్స్గా 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమైతే ఒక 5 కిలోమీటర్స్ అక్కడి నుంచి కార్లో వచ్చాము. తర్వాత అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉండడం వల్ల మేము ఇంకా అక్కడి నుంచి బై వాక్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో మందాకిని నది కనిపిస్తుంది, చూపిస్తాను ఉండండి ఫ్రెండ్. ఇదే మందాకిని నది. మనకైతే ఇక్కడ ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువగానే ఉన్నాయి. మామూలుగా మేము కొన్ని యూట్యూబ్ బ్లాగ్స్లో చూసింది ఏంటంటే ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే అంత వాటర్ అయితే లేవు, కొంచెం వాటర్ తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ సీనరీస్ అయితే కొంచెం చాలా బాగున్నాయని చెప్పాలి. కొంచెం చలిగా ఉన్నా మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది మాత్రం. అలా అని మరి అంత ఎంజాయ్ చేయడానికి కూడా కాదు, కొంచెం రిస్క్ కూడా ఉంటుంది ఇక్కడ. రిస్కీ ప్లేసెస్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే, అంటే కొంచెం హైకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి హెలికాప్టర్స్ చాలా ఎక్కువగా కనపడతాయి. మనకి హెలికాప్టర్ సర్వీసెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. అసలు 3 మినిట్స్కి ఒకసారి హెలికాప్టర్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక హెలికాప్టర్. 2-3 హెలికాప్టర్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ అసలు కొండలు, ఆ సీనరీస్ అయితే చాలా ఎంజాయ్ చేసాం అనమాట మేము. మనమైతే ఇప్పుడు సోన్ ప్రయాగ్ వచ్చేసాము. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెహికల్స్లో వెళ్తారు. వెహికల్స్కి మన వెహికల్స్ ఎలా ఉండవు, ఓన్లీ వాళ్ళ జీప్స్లోనే తీసుకెళ్తారు, అది వాళ్ళ రూల్ అంట. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అందరికీ. మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా గౌరీకుండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. మేమైతే గుర్రాల్లో వెళ్దామని అనుకుంటున్నాం. మరి అక్కడికి వెళ్ళి వాటి ప్రైస్ బట్టి చూసి మాట్లాడుకొని వెళ్తాము. మనకి ఇక్కడ నుంచి వ్యూ అయితే కొంచెం బాగుంది వీడియో తీసుకోవడానికి. నాకైతే ఒక మంచి 2-3 ఫోటోలు కూడా వచ్చాయి. అసలు ఇక్కడ నుంచి ఆ కిందకి చూస్తున్నా, కొండలు చూస్తున్నా మంచి మళ్ళీ ఫీలింగ్ అనిపించింది. మనం కనుక కేదార్నాథ్, బద్రీనాథ్ కానీ అసలు లేదా మొత్తం చార్ధామ్ యాత్రకి రావాలన్నా సరే మనకి రిజిస్ట్రేషన్ అయితే అవసరం అనమాట. ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ లేదే మనల్ని చార్ధామ్ యాత్ర చేయనివ్వరు. మా మెడలో ఐడి కార్డ్స్ కూడా వాటికే. మనకి మీరు నాకు చూసే ఉంటారు ఐడి కార్డ్ నా మెడలో. ఆ రిజిస్ట్రేషన్ ఒక ఐడి కార్డే అది. మనం ఆ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, అలాగే మనం అక్కడ మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. హరిద్వార్లో చేస్తారనమాట. హరిద్వార్లో బస్ స్టాండ్ పక్కనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడైతే 50 రూపీస్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు. లేదంటే మామూలుగా బయట కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే ఫ్రీగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కాకపోతే కనుక వాళ్ళు ఆఫీస్లో చేస్తారు. మేమైతే గుర్రాల్లో ఎక్కి స్టార్ట్ అయిపోయాం. మా గుర్రాలకైతే 3950 రూపీస్ తీసుకున్నారు. కొంచెం ఎక్కువ అయినా మంచి సేఫ్గానే తీసుకెళ్ళారు. మేమైతే పైకి రీచ్ అయిపోయాం అనమాట. సారీ ఫ్రెండ్స్, గుర్రాల్లో బాగా షేక్ రావడం వల్ల వీడియో అంత బాగా తీయలేకపోయాను. మేమైతే పైకి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఇంకా ఏమన్నా తిందామనుకుంటే అసలు మనకు అక్కడ ఫుడ్ ఏమీ పడట్లేదు, అందుకని ఏం తినలేదు అసలు. ఒక వాటర్ బాటిలే 100 రూపీస్ పైగా. అక్కడ కొండ మీద అంతా చాలా కాస్ట్లీ, ఎందుకంటే మనకి ఏ ఐటెం కావాలన్నా కింద నుంచే తీసుకొస్తారు కాబట్టి. మనం ఏ ఫ్రూటీ తాగుదామన్నా 50 రూపీస్, వాటర్ బాటిల్ ఏమో 100 రూపీస్. ఇంకా ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకొని ఒక ఫ్రూటీ తాగేసాము. ఇంకా మేము కేదార్నాథ్ వచ్చేసాము, రీచ్ అయిపోయాము అనమాట. మేము ఒక రూమ్ తీసుకొని ఇంకా మా లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అయిపోయి సాయంత్రం దర్శనానికి వెళ్ళాలనే ప్లాన్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి అసలు ఆ కొండలు, ఆ మంచు చాలా చలిగా ఉంది. పైన అయితే కిందంత చలి లేదు కానీ పైన మాత్రం అసలు చాలా చలి. మనమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం. గుడి దగ్గర అయితే అసలు చాలా బాగుంది, కానీ కొంచెం చలిగానే ఉంది ఆ రోజు. అసలు నైట్ అయిపోయేసరికి ఫుల్ వణికిపోతున్నాం. మేమైతే మాకు రాత్రి
12:30కి దర్శనం దొరికిందనమాట. అది స్పెషల్ దర్శనం. టికెట్ కాస్ట్ వచ్చేసి 2000 నుంచి 2500 ఉందని. నాకు అంత కరెక్ట్గా తెలీదు. మా ఫాదర్ టికెట్ తెచ్చారు. 2000 నుంచి 2500 ఉంది అప్రాక్స్గా. ఇంకా నైట్ అయిపోవడం వల్ల వీడియో సరిగ్గా తీయలేదు, అందుకని మార్నింగ్ తీశాను. నైట్ ఏం కనపడలేదు అనమాట తీద్దామన్నా. అసలు మార్నింగ్ అయితే హిమాలయ పర్వతాలు వెనకాల కనపడుతూ చాలా బాగుంది వ్యూ అయితే. మాకు అసలు చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది. మార్నింగ్ కూడా కొంచెం చలి తగ్గిందనమాట ఎండకి. నైట్ అయితే అసలు మనం అక్కడ చలి మన వల్ల కాదు, చాలా చలిగా ఉంది. ఇంకా దేవుడి మీద భక్తితో అంతే లైన్లో నిల్చోవడమే మనం, రాత్రి అయినా పొద్దున ఎప్పుడైనా. అదీగాక అసలు జనరల్ దర్శనం అయితే పొద్దున క్యూ చాలా రష్గా ఉంది. మనమైతే గుడి వెనక్కి వచ్చేసాం భీమశిల చూడడానికి. మనకి గుడి పక్కన కూడా ఇంకొక టెంపుల్ అయితే ఉంది, చిన్న టెంపుల్. అక్కడ వీడియో అలౌ చేయట్లేదు టెంపుల్స్లో, అందుకని తీయలేదు. సేమ్ గుడి లోపల ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండింది ఆ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్కి అయితే ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. బట్ మా అమ్మ వాళ్ళకి ఇంకా ఓపిక లేదన్నారని చెప్పి వెళ్ళలేదు. ఇదే భీమశిల అనమాట. అప్పుడు 2013లో వరదలు వచ్చాయి కదా, అప్పుడు ఈ రాయి గుడికి అడ్డంగా ఉండి వరద వల్ల గుడి ఏమి కాకుండా చూసుకుంది ఈ రాయి. అప్పటి నుంచి ఈ రాయిని భీమశిల అనే పేరు పెట్టి పూజిస్తున్నారు అనమాట. భీముడి యొక్క రాయిగా భావిస్తారు ఈ భీమశిలని. ఇక్కడ నుంచి ఆ వ్యూ కొన్ని వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ దిగాం కొన్ని. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. చాలా చలిగా అసలు ఆ కొండలు అదంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం. కాకపోతే మనకి మెయిన్ ఓపిక ఉండాలి, అక్కడ ఫుడ్ అలవాటు ఉండాలి మనకి. మా వాళ్ళకైతే అంతగా నార్త్ ఇండియన్ ఫుడ్ అంతగా అలవాటు లేదు. సో అసలు మేము అక్కడ ఏమి తినలేకపోయాం ఎక్కువగా. మేము ఓన్లీ ఇంకా ఫ్రూటీ ఇవి తాగడమే. వాటర్ బాటిల్ కూడా చాలా కాస్ట్. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే భైరవ్ బాబా టెంపుల్ అనమాట. ఆయన కేదార్నాథ్ గుడికి రక్షకుడు అని చెప్తారు. అది ఇంకా అప్రాక్స్ 2-3 కిలోమీటర్స్ పైకి ఎక్కాలన్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా ఓపిక లేదన్నారని చెప్పి ఇంకా వెళ్ళలేదు. మేమైతే ఇప్పుడు కిందకి దిగుదాం అనే ప్లాన్లో ఉన్నాం. మా అమ్మ, అమ్మమ్మ, అక్క వాళ్ళ ముగ్గురిని డోలీలో ఎక్కిచ్చేసి నేను మా డాడీ ట్రెక్కింగ్ చేస్తూ దిగుదామని డిసైడ్ అయ్యామన్నమాట. మేము ఇప్పుడైతే ఒక షార్ట్ కట్లో దిగాం. కొంచెం మనకి సైడ్లో ఉంటుందన్నమాట షార్ట్ కట్. కానీ మీరు ఒకవేళ వెళ్తే కనుక ఆ రూట్లో వెళ్ళొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం రిస్కీగా ఉంటుంది. వాన పడితే కనుక డేంజర్ అవుతుంది. మాకు తెలీదు, షార్ట్ కట్ అన్నారని వెళ్ళాము. లక్కీగా మేము వెళ్ళినప్పుడు అంతగా రెయిన్ పడలేదు. మేము మళ్ళీ మామూలు రూట్లోకి వచ్చినప్పుడు రెయిన్ కొంచెం స్టార్ట్ అయింది. ఇలా అయితే మనం వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇక్కడితో మళ్ళీ మీకు బద్రీనాథ్ వ్లాగ్ కూడా తొందరగా వస్తుంది. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాను.